అందరికీ హాయ్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బార్డర్ మ్యాన్ మనీ. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. బీఎస్ఎఫ్, ఆర్ఓ అండ్ ఆర్ఎం అంటే ఏంటి, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి. బీఎస్ఎఫ్ అనే కాదు, సిఏపిఎఫ్లో ప్రతి ఫోర్స్లో ఉంటుంది ఆర్ఎం అండ్ ఆర్ఓ. నేను ఎస్పెషల్లీ బీఎస్ఎఫ్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను కాబట్టి. సో ప్రతి ఫోర్స్లో అసలు ఆర్ఎం అంటే ఏంటి, ఆర్ఓ అంటే ఏంటి, ఆర్ఎం బెస్టా, ఆర్ఓ బెస్టా, లేదా ఈ రెండింటికంటే మన ఎస్ఎస్సి జీడీలో రిక్రూట్ అవుతాం కదంటే జీడీ, అది బెస్టా, ఈ మూడు యొక్క కంపారిజన్ అనేది ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అంటే, నాకు చాలా కామెంట్స్ వచ్చాయి రీసెంట్గా. బీఎస్ఎఫ్, ఆర్ఓ, ఆర్ఎం ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దాని యొక్క రోల్స్ అంటే ఏంటి, అవి అంటే దాని క్వాలిఫికేషన్స్ ఏంటి అని దాని గురించి అడిగారు. సో దానికోసం ఈ వీడియో చేయడం అనమాట మెయిన్ ఉద్దేశం. మీ అందరికీ తెలిసిందే, మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా క్లియర్ అండ్ క్లీన్గా ఉంటుంది. అది కూడా వెరీ షార్ట్ టైంలో, జస్ట్ ఒక 2 నుంచి లేదంటే 3 మినిట్స్ వీడియో ఉంది, కానీ క్లియర్గా ఉంటుందని మీ అందరికీ తెలుసు. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకోసం పెడుతున్న ఎఫెక్ట్స్కి మీ నుంచి నాకు సపోర్ట్ జస్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ ద్వారా వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. ఎవరెవరు చూస్తారో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, నేను ఇప్పుడు అంటే మొబైల్లో చూసి చెప్తున్నాను. అంటే మొబైల్లో చూసి చెప్పడం మాత్రాన నేను ఏదో గూగుల్లో సెర్చ్ చేసి చెప్పడం కాదు. నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్స్ నేను ముందుగానే నోట్ చేసి పెట్టుకున్నాను. మీకంటే ఒక ఆర్డర్లో టైం వేస్ట్ అవ్వకుండా చెప్పడం కోసం నేను నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే, బీఎస్ఎఫ్, ఆర్ఓ అండ్ ఆర్ఎం అనేవి హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్ అనమాట. తెలుసు కదా, హెడ్ కానిస్టేబుల్ అంటే సైడ్ 3 స్ట్రిప్స్ ఉంటాయి వైట్వి. సో దాన్ని హెడ్ కానిస్టేబుల్ అంటారు. సో ఇది డైరెక్ట్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఆర్ఎం అంటే ఏంటంటే రేడియో మెకానిక్, అలాగే ఆర్ఓ అంటే ఏంటంటే రేడియో ఆపరేటర్. ఆ పేరులోనే మీకు తెలిసిపోతుంది అనమాట వాళ్ళ యొక్క రోల్ ఏంటనేది. సో ఇది టెక్నికల్ భర్తీ అనమాట. సో జీడీ కాదు, జనరల్ డ్యూటీ కాదు, టెక్నికల్ భర్తీ. వీళ్ళకి డ్యూటీస్ అంటే మనలాగా డైరెక్ట్ బార్డర్లో నిలబడి డ్యూటీ చేయడం, అలాంటి డ్యూటీస్ అనేది ఉండవు అనమాట. సో దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే 12th ఖచ్చితంగా ఇంటర్లో ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా 60%తో పాస్ అయి ఉండాలి ఇంటర్ అనమాట. లేదు ఒకవేళ ఇంటర్ చేయలేదు మీరంటే 10th అయిపోయిన తర్వాత ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐలో కూడా ఏమి ఉండాలనుకున్నారు, ఐటీఐలో కూడా అంటే రేడియోకి సంబంధించి కానీ, టెలివిజన్ కానీ, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ అలాంటి ఐటీఐ ట్రేడ్ మీరు సర్టిఫికేట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇది దీని యొక్క క్వాలిఫికేషన్ అనమాట. శాలరీ కూడా చెప్తున్నాను. శాలరీ అనేది పే లెవెల్ 4 అనమాట. అంటే జీడీ పే లెవెల్ 3 అనమాట. అంటే జీడీ శాలరీ అనేది బేసిక్ అనేది 21,700 ప్రజెంట్ 7th పే కమిషన్ ద్వారా. అలాగే ఇది ఆర్ఓఆర్ఎం అనేది 25,500. ఇది బేసిక్ పే అనమాట. సో దీని యొక్క రోల్ ఏంటంటే రేడియో ఆపరేటర్ ఆర్ఓ అంటేనే దాంట్లోనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఈ పోస్ట్ నుంచి వేరే పోస్ట్, లేదంటే ఒకవేళ మనం ఎక్కడ డ్యూటీస్కి వెళ్ళినా, మనం ఎక్కడైనా ఆపరేషన్కి వెళ్ళినా కమ్యూనికేషన్ సిస్టమ్ మాట్లాడే ఉంటుంది చూసారా, మాట్లాడేది ఆర్ఓ యొక్క రోల్ అనమాట. అంటే కమ్యూనికేట్ చేయడానికి, మెసేజ్ పంపడానికి, వేరే కంపెనీకి, వేరే బెటాలియన్కి మెసేజ్ పంపడాన్ని ఆర్ఓ రోల్ అనమాట. కానీ ఆర్ఎం అంటే మీకు అక్కడ అయిపోతుంది రేడియో మెకానిక్ అనమాట. ఈ పంపించే ఈ వస్తువులు ఉంటాయి కదా, లైన్లు ఎక్కడైనా ఖరాబ్ అయినా, అంటే లైన్లు ఎక్కడైనా పోయినా, లేదంటే మనకున్న మిషన్స్, లేదంటే మనకు కెమెరాస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. బార్డర్స్లో కెమెరాస్ ఎక్కడైనా ఖరాబ్ అయినా, అంటే పోయినా, వీటినన్నిటికీ రిపేరింగ్ లేదంటే కొంచెం సెట్టింగ్ చేయడానికి అక్కడక్కడ వాళ్ళు ఆర్ఓ అది ఆర్ఎం అనమాట, రేడియో మెకానిక్. సో నేను ఇంతకంటే ఎక్కువగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ చెప్పాలని అనుకోవట్లేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క రోల్స్, అలాగే వాళ్ళ యొక్క క్వాలిఫికేషను తెలిస్తే చాలు. మనలో ఎవరైనా మీరు ఇంటర్ ఎంపీసీ చేసి జీడీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నా, లేదంటే ఐటీఐలో నేను చెప్పిన గ్రూప్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, అలాంటి గ్రూప్స్, రేడియో, టెలివిజన్ అలాంటి గ్రూప్స్ చేసి ఇంకా మీరు జీడీకి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళు ఈ వీడియో చూసినా కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని మీరు కూడా ఇలాంటి టెక్నికల్ కోర్సుల్లో అప్లికేషన్ పెట్టండి. తక్కువే ఉంటాయి, జీడీతో పోల్చుకుంటే జీడీ 50,000 30,000 ఉంటాయి. కానీ ఇలాంటి టెక్నికల్ కోర్సెస్ అండ్ టెక్నికల్ భర్తీ అనేవి తక్కువగానే ఉంటాయి. ఒప్పుకుంటే ఒక 500, 600 లేదంటే 1000 అలానే ఉంటాయి. అన్ని కోర్సుల్లో అవుతాయి. సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఏఆర్ ప్రతి కోర్సులో ఇలాంటి టెక్నికల్ భర్తీ అనేది నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఖచ్చితంగా వీటికి అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి, యాజ్ వెల్ యాజ్ మంచిగా ఎగ్జామ్ ఇవ్వండి, సెలెక్ట్ అవ్వండి. నన్ను అడిగితే జీడీ, ఆర్ఓ, ఆర్ఎం అన్నిటికంటే ఆర్ఎం, ఆర్ఓ జాబ్ అనేది జీడీతో పోల్చుకుంటే చాలా చాలా బెస్ట్. టైం ఉంటుంది, చదువుకోవడానికి ఉంటుంది, కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరెవరైతే డిఫెన్స్ సర్వీస్ లేదంటే సెంట్రల్ పోస్ట్ ప్రిపేర్ అవుతున్నారో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అలాగే మీరు ఈ వీడియో చూస్తున్న టైంలో ఎక్కడైనా నేను మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను,
నేను పెట్టిన ఎఫర్ట్స్‌కి మీరిచ్చే ప్రతిఫలం నాకు ఒకటే. జస్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.